మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. మన అంతా పోయిన తర్వాత అమరావతి అని ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ వేస్తున్నారు తెలుసా. ఉండవల్లి సెంటర్లో ఆగదు, అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది తాడేపల్లి. అసలు ఉండవల్లి అనే ఊరు కనపడదు. మనకి కళ్ళు దొరకడానికి అక్కడ ఒక బ్రిడ్జ్ చేశారు, అది ఆల్రెడీ కుంగటం మొదలుపెట్టింది. డెఫినెట్గా 2-3 వర్షాలు కుంగుతుంది. నువ్వు రేపు వచ్చిన ఆ రోడ్డు మీద వెళ్తానికి నీకు అక్కడ ట్యాక్స్ చేయడానికి కానీ లేకపోతే వాడు టోల్ తీయడానికి కానీ మనకు తెలియదు. ఇది కేవలం అమరావతి, కేవలం కొన్ని వర్గాల కోసం జరిగిన అమరావతి. రేపొద్దున మీ అందరు కూడా వీసా తప్పగా అమెరికా వెళ్తే వీసా అడుగుతాను చూసారా, అలా రేపొద్దున అమరావతికి రావాలంటే మీ అందరి దగ్గర కూడా వీసా తీసుకుంటారు. అంటే మీ పేర్లు వెనకేదో ఉంటుంది కదా, కన్నారావు నాయుడు ఉన్నాడు, ఇంకోటి ఉంటుంది. వీడు వ్యతిరేకం అమరావతికి. అమరావతిలోకి రావడానికి వీల్లేదు. మీకు తెలియదు మేము పడే బాధ. హైదరాబాద్ హైకోర్టులో పురుగును పూసినట్టు పురుగు చూస్తున్నారు. మనం ఏదో మహాపాపం చేసినట్టు. నేను చేసిందల్లా నాకు ల్యాండ్ ఎక్విజిషన్ తరఫున డబ్బులు ఏమని అడిగాను. నేనేమో ఎల్పిఎస్ ఇవ్వనని చెప్పాను, అది 100%. ల్యాండ్ ఎక్విజిషన్ తరఫున నువ్వు ఎంత ఇస్తాను ఇవ్వు, నువ్వు కంపల్సరీగా ఎల్పిఎస్ చేయాలి. ఇదేంటి? మీరు ఎప్పుడైతే ఎల్పిఎస్ చేరారో అందరూ ఎల్పిఎస్ ఇస్తే తప్ప మీకు ప్లాట్లు రావు. మీకు ప్లాట్లు రానంత వరకు మీరు ఇలా బాధపడుతూనే ఉంటారు. కాబట్టి ఎల్పిఎస్కి వెళ్ళే బదులు ఎల్ఏకి వెళ్ళడా అని చెప్పండి, ఒక్కసారి అందరు జారుకుంటారు. 500 ఎకరాలండి మన ఊరిలో. 1000 కోట్లు కావాలి ఆయనకి. 1000 కోట్లు తేలేడు కూడా. తాడేపల్లి 1200 కోట్లు కావాలి వాళ్ళకి, బ్రిడ్జి కడతాం కానీ రోడ్డుకి వేస్తాను కానీ. ఏదో ఇచ్చి పడేశాడు, దడిపిచ్చేశాడు. వాళ్ళకి ఎల్పిఎస్ లేదు పాపం. మనకి అట్లీస్ట్ ఎల్పిఎస్ ఉంది పారిపోవటానికి. మీరు ఎవరు భయపడవద్దు. మీరు ఫైట్ చేస్తే మీకు హక్కులు ఉన్నాయి. ఎక్కడ ఇవాళ భయపడవచ్చు, ఆడు తొక్కిస్తున్నాడు, అది మీకు ఇప్పుడే తెలుసు. నాకు 1992లో ఏమనుకోకపోతే చెప్తాను, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది ఇది. దౌర్జన్యంగా 30 మంది పోలీసుని తీసుకొచ్చి మా దాంట్లో వేశారు. ఆ కేసు రన్ అవుతుందో లేదో పక్కన పెట్టండి. మనం ఏనాడైతే భయపడామో ఆ రోజు వాళ్ళు ఇంకా మీదకెక్కి తొక్కుతారు. ఇది మన అమరావతి లేకపోతే మన ఉండవల్లి అని మనం గట్టిగా చెప్పాలి. నేనైతే మన అమరావతి అన్నాం, మన ఉండవల్లి వరకే నేను ఇది చేస్తాను. నాకు ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ లేదు. మీరు అడగవచ్చు ఎందుకు ప్రతి మీటింగ్ నేను ఒక రంగు షర్ట్ తీసుకొస్తాను. మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు వచ్చాను. నేను ఏ పార్టీకి అనుకూలంగానే ఇవాళ వైఎస్ఆర్సీపీ దగ్గరికి వెళ్దామనుకుని మేము వచ్చాము ఇక్కడికి. వాళ్ళు వచ్చినా సరే మనం వెళ్దామని, కానీ ఎవరిని కలవటానికి మనకు అభ్యంతరం లేదు, ఎవరితో మాట్లాడటానికి అభ్యంతరం లేదు. కానీ మెడ మీద కత్తి పెట్టి పొలం తీసుకుంటామంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ప్రతి అంగుళం మన ఊరిలో నాకు సంబంధించిన పొలం ప్రతి అంగుళం ఫైట్ చేసి తీరుతాను. ఓడిపోయినా గెలిచినా సరే నా పొలం, మా కుటుంబంలో పొలం ఒక అంగుళం తీసుకోవాలన్నా ఫైటింగ్ లేకుండా జరగదు. ఐ థింక్ మిగిలిన వాళ్ళు మాట్లాడతారండి. నేను ఒక్కటే కోరుతున్నాను, ఈ రోజుకైనా మీరు భయపడద్దు, ఏమవ్వదు. మాస్టర్ ప్లాన్ మనం ఇచ్చింది 20% మంది ఎల్పిఎస్కి, 80% మంది ఎల్పిఎస్కి ఇవ్వలేదు. ఎల్పిఎస్ వద్దని మన కేసు పెడదాము. అర్థమైందా? మీకేంగా డౌట్స్ ఉంటే మీరు ఒకటి అడగండి. ఎందుకంటే నేను ఎన్నిసార్లు మాట్లాడినా ఇదే మాట్లాడుతూ ఉంటాను. మన ధైర్యం లేకపోతే వాళ్ళు దడిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను పలకరిస్తానికి ఎవరిని వస్తే ఆయన కొడితేట అసలు అమరావతికి ఎవరు వస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. అందరూ కనపడిన వాళ్ళని కొడతా కూర్చుంటే ఎవరు వస్తారు అమరావతికి? వీసా కావాలంటే వస్తారు అమరావతికి, తంతానంటే వస్తారు అమరావతికి, నువ్వు పలానా రెడ్డి అంటే వస్తారు అమరావతికి, నువ్వు పలానా కాపు అంటే వస్తారు అమరావతికి. నువ్వు బతిమలాడు రావాల్సిన పరిస్థితుల్లో నువ్వు వచ్చిన వాళ్ళని కొడతానంటే తిడతానంటే నీ అమరావతి ఎట్ట పెరుగుతుంది? ఏ రోజు కూడా మేము ఏ పార్టీకి అనుకూలంగానే వ్యతిరేకంగా మాట్లాడలేదు. రైతు కిందానే ఉందామనుకున్నాము. కానీ మమ్మల్ని హింసించి బాధ పెట్టి నాకు ఫస్ట్ నోటీస్ వచ్చి నీ గోడ పడేస్తానని పడేసుకోమన్నా, నీ హాస్పిటల్ పడేస్తాను. అది పాత అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది. పడేస్తే నాకు కొత్తది వస్తుంది, పర్మిషన్ ఉంది కాబట్టి నాకు గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుందని భయపడితే రేపు పొద్దున మా ఇంటి నుంచి ఇప్పుడు మద్రాసు నుంచి మా ఆవిడ ఫోన్ చేసి ఏమైనా అవుద్దేమని. ఏమవుతుంది, పొడి చేస్తే చచ్చిపోతాం. కానీ ధైర్యం పోవద్దు. వాళ్ళు ఏమీ చేయలేని వాళ్ళే, భయపడిన వాళ్ళే మన మీద దండయాత్ర చేస్తారు. కర్రలతోనో కత్తులతో వచ్చారంటేనే భయపడుతున్నారని. అయితే ఆర్గ్యూ చేయలేరు. సీడీ యాక్సెస్ రోడ్ లేదంటే ఆయన మాట్లాడాడు. సీడీ యాక్సెస్ రోడ్ ఎందుకు? నీకు వెంకటపాలెం దాకా రోడ్డు వచ్చేసింది, నీ కరకట్టును ఎడల్పు చేస్తానికి ఈఏఏ లేదన్నాడు. ఈఏఏలు చూపించాను కూడా. 22 మీటర్లు వేసుకుంటే 70 అడుగుల రోడ్డు మీకు దీంతో కరకట్ట మీద
అది వేస్తానికి వీలు ఇది కావాలి. ఎందుకంటే ఇది మిస్ అయిపోతే రేపు రైతుల మీద ఈ వెధవల మూలానే ఆగిపోయింది అని చెప్పడానికి పనికొస్తుంది. అయ్యిందనుకో, చూసారా నేను గొప్పవాడిని, నాకు విషయం ఉన్నవాడిని, అందుకనే తీశాను అంటాడు. సో రెండు పక్కల ఆడుకోవటానికి పనికొస్తుంది. మనం మధ్యలో పావుల మాటకే మనం కానీ ఇవ్వకపోతే మన మీద బ్లేమ్ వేస్తారు. రైతులు చెడగొట్టారు, ఉండవల్లి వాళ్ళు చెడగొట్టారు, పలానా కులం వాళ్ళు చెడగొట్టారు, పలానా పార్టీ వాళ్ళు చెడగొట్టారు. మనకేం ఉద్దేశం? నా డబ్బులు నాకు ఇస్తే నేను హాయిగా నిద్రపోతాను, మీకు కూడా డబ్బులు ఇస్తే నిద్రపోతారు. 7 కోట్లు పెట్టి అమ్ముడుపోతుంది మీకేందా అంటున్నాడు ఆయన. మొన్న మధ్య మీటింగ్లో గ్రామ సభలో చెప్పాడు 7 కోట్లు వస్తున్నాయి మా బాబు గారు వచ్చిన తర్వాతని. మీ బాబు ఇంకోటి బాబు వచ్చాడు కానీ 7 కోట్లు వస్తే ఏది రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతున్నాయి? అసలు ఎందుకు 2017 నుంచి రిజిస్ట్రేషన్ ఉండవల్లి పెరమాకలో ఆపేశారు? ఏంటి మీ భయం? ఈరోజు ఒక ఆడపిల్లని వైర్లు కట్టేసి ఆమె లోపల రానియకుండా ఆయన ఇల్లు ఆమె ఇది స్థలంలో పడేస్తే ఏంటి? ఎక్కడున్నాం మనం? ఒక ఆడపిల్లని ఆమె భర్త లేడు, 2 పిల్లలు పెంచుతుంది అంటే వీళ్ళు R&Rలో ఎవరి పేరు రాయాల, ఎవరు లేరండి, ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఎవరు లేరండి. అదే 1918లో మనం గట్టిగా ఫైట్ చేసినప్పుడు 330 మంది ఉన్నారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కింద R&R కింద. అప్పుడే 18 కోట్లు అవుద్దని చెప్పారు వాళ్ళ ఎస్టిమేషను. ఈరోజు రాసుకుని వెళ్ళిపోయాడు ఏదో ఆయన. ప్రతి మీటింగ్లో మా CRD వాళ్ళకి కానీ ఇక్కడ కానీ గుంటూరులో కానీ నేను ఒకటే చెప్పాను, కర్మ మిమ్మల్ని వెంబడిస్తుంది. ఈరోజు ఏదో చేసేసాము అనుకుంటున్నారు కానీ ఇది టెంపరీయే. మీరు 2 ఏళ్ళు ఉంటారా 3 ఏళ్ళు ఉంటారా తెలియదు కానీ తర్వాత మటుకు మీ కర్మ మిమ్మల్ని ఎంటాడి ఏదిస్తుందని చెప్పాను. మీరు ఈ రోజుకైనా ప్లీజ్ ఎవరు కూడా ఎల్పిఎస్ అని భయపడి, ఎల్పిఎస్ అవసరం లేదు మనకి రేటు ఉందే. వాడు కానీ దిగాడంటే బురదలో దిగినట్టే. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్తే. వచ్చిందా? ఈరోజు CRD ఇబ్బంది పడిన రైతు గుర్రాల పండుగ రెడ్డి గారు, నేను బాధపడిన రైతునే. నా దాంట్లో తొక్కిచ్చేశారు. నేను మామూలుగా నాయకులాగా మాట్లాడలా, నా పొలంలో కూడా తొక్కిచ్చారు. మీరు తీసుకోండి సార్ మైక్. నేను అటు వెళ్తాను. రైతు సోదరులందరికీ నమస్కారం. ఇవాళ జరిగిన సంఘటన చేను దగ్గరికి నేను వెళ్తే అసలు నువ్వెవడో బయటికి పొమ్మన్నారండి పోలీసులు. నువ్వెవడో నన్ను పొమ్మంటానికి? చేను నాది అన్న. నీదా? సరే కూర్చో, రామాక. మనం ఎక్కడుంటున్నాము, ఏం చేస్తున్నాం? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. చెప్తున్నాను మీకు. ఇంతవరకు అనేవాళ్ళు ఎందుకు పనికిరానివాడే బడిపంతులు అన్నారండి. ఇవాళ భారతదేశం మొత్తం మీద ఎక్కడన్నా కానీ పనికిరాని వాడు ఎవడున్నాడు అని చెప్పంటే రైతేనండి. నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏం జరిగినా కూడా వ్యవసాయం చేస్తాడు తప్ప రెండో పని చేయడు. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజల డబ్బుని జీతాలుగా తీసుకుంటూ లంచాలు అనేది వేరే విషయం అండి. కానీ రైతుల దగ్గర వచ్చే ఎంగిలి రూపాయలకు కూడా ఆశపడే ఆఫీసర్లు ఉన్నారు. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా మనందరికీ తెలిసిందేనండి. రైతులకు ఒకటి చెప్తున్నానండి, నష్టమా లాభమా అందరం కలిసి పంచుకుందాం. నాకు కొంచెం మాట తేడా వస్తుంది, దయచేసి ఎవరు చేయొద్దు. అందరం కలిసి చేసుకుందాం. ఎవరో ఎల్లయ్యో పుల్లయ్యో ఒక 6 కోట్లు 7 కోట్లు అని చెప్పని అమ్మారు, దానికి డబ్బులు వస్తున్నాయి మనకి పెంచొస్తాయి అని చెప్పని పోయి మాత్రం ఎవరు లాస్ పడద్దు. ఒకటి
2 ఇక ఇంతకన్నా చెప్పడం కూడా వేస్ట్. ఇప్పుడు సార్ మీ పేరు వ్యామారెడ్డి గారు ఉన్నారు, ఆయనకి సభాముఖంగా ఒక కోరిక కోరుకుంటున్నాను ఆయన్ని. మీతో రేపు పొద్దున్న నేను మాట్లాడాలి. మీ ఇంటికి రమ్మంటారా, ఎక్కడైనా ఆఫీసుకి రమ్మంటారా? చిన్న కోరిక నాది. మీ ఆస్తులు కానీ ఇంకొకటి నేను అడగట్లా, చిన్న సహాయం చేయండి నాకు. నేను మిమ్మల్ని కోరుకునేది ఏమీ లేదండి. సభాముఖంగా మీరు కనుక నాకు ఆ సహాయం చేస్తే దేవుడిలాగా దండం పెట్టి వస్తాను మీకు. నాతో పాటు ఒక 2 కలిసి వస్తామండి. నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఆ సాయం చేయటం. అట్లా సెలవండి.